హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు చాలా చాలా ఈజీ అయిన పొంగనాలు చూపిస్తున్నాను అనమాట. పొంగనాలు అంటే ఏదో పిండి నానబెట్టుకొని నైట్ టైం అంతా వెయిట్ చేసే అవసరం అస్సలు లేదు. అయితే మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 15 నిమిషాల్లోనే మనం ఈ టిఫిన్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ రెసిపీ. నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో పోస్ట్ చేస్తున్నా, కొంచెం బిజీ ఉన్నా కాబట్టి. అయితే ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే మీతోనే షేర్ చేసుకున్నాను అనమాట. అయితే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, మనం బియ్యం పిండి నార్మల్గా షాప్లలో కూడా దొరుకుతుంది కదా. అంటే మనకు బియ్యం పిండిలో మినప్పప్పు అవసరం లేదు. నార్మల్గా బియ్యం పిండి కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట, చాలా మెత్తని పేస్ట్ లాగా. అట్లయితే ఈజీగా ఆ పౌడర్తోనే ఈజీగా మనం ఈ పొంగనాలు ఇంత బాగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. ఈ దానికి పచ్చడి అయితే నేను చింతకాయల పచ్చడి చేసుకున్నా. అంటే చింతకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు అవి అన్నమాట. ఆ పచ్చడిని చేసుకున్నా. మీరు కూడా అదే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా నేను స్టార్ట్ చేసుకుంటున్నా. బియ్యం పిండి ఆల్రెడీ నేను షాప్లో తీసుకున్నాను అనమాట. మీకు నార్మల్గా మనం పిండి గిన్నెలో కూడా మనం పట్టించుకోవచ్చు మన బియ్యాన్ని. ఓకే, ఇప్పుడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నా. మీరైతే చూసి తప్పకుండా ట్రై చేయండి, ఇంత బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఒక గిన్నె తీసుకున్నా, అందులోకి బియ్యం పిండి తీసుకుంటున్నా. మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక పెద్ద కప్పు నిండా అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకుందాము. చూడండి ఒకసారి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా, పుదీనా కూడా వేసుకుందాము. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, జీలకర్ర అన్నమాట. కొంచెం వంట సోడా వేసుకున్నా. ఇప్పుడు పెరుగు మాత్రం బాగా వేసుకోవాలండి. ఈ పిండి ఎంత ఉందో పెరుగు అంత వేసుకోవాలన్నమాట. తర్వాత నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పిండి, దోశ పిండిలాగా. పెరుగు బాగుంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పెరుగు ఎక్కువ చిక్కగా ఉండి బాగుంటే మంచి వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది దోశ చేసుకోవచ్చు అండ్ మనము పొంగనాలు, నేనైతే పొంగనాలు చేసుకుంటున్నా. మీరు దోశ చేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం మైదాపిండి వేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను పొంగనాల పెంకు పెట్టుకున్నా. ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుందాము. ఈ పెంకు చాలా బాగా వస్తుందండి, మీరు కూడా తీసుకోండి పొంగనాల పెంకు. నేను కొత్తది తీసుకున్నా, నాన్ స్టిక్ పెంకు, కింద స్టీల్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని మొత్తాన్ని వేసేసుకుందాము. ఎప్పుడైనా సరే కొంచెం బాగా నీట్గా కాలిన తర్వాతే తిప్పుకోవాలన్నమాట. మనం అప్పుడే తిప్పడానికి పోతే అవి ఓసారి నీట్గా కాలవు. సో మొత్తం మంచిగా వేసేసుకొని నేను ఇప్పుడు తిప్పుకోవడం చూపిస్తాను. ఇంకా మంచిగా వదిలేసేయాలి కొద్దిసేపు, మనము దాన్ని మూత పెట్టేసి నీట్గా కాలుతాయి అన్నమాట. నేనైతే ఒకసారి చూడండి, ఈజీ ఇట్లా మనకు తెలుస్తుంది కదా. ఇది చూడండి ఒకసారి, ఇంత నీట్గా కాలవాలన్నమాట. ఏదో పచ్చి పచ్చిగా లేకుండా మొత్తాన్ని ఇలానే కాల్చుకుందాము. చూసుకోవాలి ఒకసారి పక్కలు కాలుతున్నాయా లేదా అనేసి. కాలకపోతే మళ్ళీ తిప్పుకొని మళ్ళీ కాలవాలన్నమాట. కొన్ని తొందరగా కాలవు, మిడిల్ ప్లేస్లో తొందరగా కాలుతాయి, కొన్ని ప్లేస్ కాలవు కదా. చూసుకొని మనం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను వీటన్నింటిని మొత్తాన్ని చూడండి ఒకసారి, ఎంత బాగా వచ్చినాయి, చాలా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడైతే నేను చూడండి, ఇక్కడ నేను చింతకాయల పచ్చడి అయితే చేసుకున్నా. నెక్స్ట్ ఇంకా మన పొంగనాలు వేసేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా వరకు మనం పొంగనాలకి మజ్జిగ పులుసు చేసుకుంటాం కదా, ఈ చింతకాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు రాకపోతే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అది షేర్ చేసుకుంటా మీతో నా పచ్చడి. ఇంకొకటి, తప్పకుండా
బియ్యం పిండి మాత్రం పొడి పొడిగా లేకుండా కొంచెం మెత్త పేస్ట్లా ఉంటే ఎంబడే బాగా వస్తాయి అన్నమాట. పొడి పొడిగా ఉంటే మళ్ళీ కొంచెం పిండి పిండి ఉంటాయి, కొంచెం మెత్తగా ఉంటే పిండి ఇంత నీట్గా అయితే మనకు వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ మరో వీడియోతోనైతే మీ ముందుంటా. ఈ మధ్య నేను కొంచెం బిజీ ఉన్నా కాబట్టి వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.